నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. తెలంగాణకు 11 ఏళ్ళ నుండి 12వ ఏటలో అడుగు పెట్టబోతా ఉన్నాం. సామాజిక తెలంగాణ దిశగా గతంలో మలిదశ ఉద్యమంలో కూడా తెలంగాణ వచ్చిన తర్వాత సామాజిక తెలంగాణ సాధించుకుందామని చెప్పేసి అనేక మంది ఉద్యమకారులు కూడా ఆలోచనలు చేసిరు. మరి 11 ఏళ్ల కాలంలో సామాజిక తెలంగాణ అడుగులన్నా పడుతున్నాయి ఆ దిశగా. ఎట్లా ఉంది తెలంగాణ బతుకమ్మ అయినటువంటి విమలక్కతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్క నమస్తే. అక్క నమస్తే. అక్క 11 ఏళ్ళ కాలం అవుతా ఉంది. సామాజిక తెలంగాణ కావాలని చెప్పేసి అనేక మంది ఆశించారు. ఆ దిశగా అడుగులైనా పడుతున్నాయి అక్క ఇప్పుడు? భౌగోళిక తెలంగాణ మాత్రమే వచ్చింది ఇప్పటికీ కూడా. ఇది 11 ఏళ్ళు గడిచిపోయేటువంటి సందర్భంలో మనం ఇవాళ రాష్ట్రాన్ని సాధించుకున్నామనే ఒక సంతోషం తప్ప, అంతవరకే తప్ప ఇంకా మిగిలినటువంటి అంశాలు అనేక అంశాలు అట్లనే మిగిలిపోయినాయి. అమరుల కుటుంబాలకు ఇంకా ఇంతవరకు ఏం జరగలేదు, ఒరిగిందేం లేదు. నష్టపోయినటువంటి కుటుంబాలకు ఒరిగిందేమీ లేదు. ఇక్కడ ఉన్నటువంటి సంపద అంతా కూడా ఇక్కడ ప్రజలకు ఇప్పటి వరకు కూడా చెందలేదు. అట్లనే ఇక్కడ ఉన్నటువంటి భూములు ఇంకా పెట్టుబడిదారుల చేతుల్లో పెద్ద పెద్దోళ్ళుగా చలామణి అవుతున్నటువంటి వాళ్ళ చేతుల్లోనే ఇంకా పోతూనే ఉన్నాయి తప్ప, వాళ్ళ చేతుల్లోకే పోతున్నాయి తప్ప దళితులకు పేద ప్రజలకు చెందిందేం లేదు. ఆదివాసీలకు స్వయం పాలన కోసం వాళ్ళు పోరాడుతున్నటువంటి తీరు ఇవాళటిది కాదు. రామ్జీ గోండు నుంచి మొదలుకొని సీతారామరాజు, కుమరం భీం ఇట్లా వాళ్ళ వారసత్వానికి ప్రతీకగా ఇవాళ ఉన్నటువంటి ఆదివాసీల కండగా మాలాంటి వాళ్ళం, బయట ఉన్నటువంటి వాళ్ళం అంతకంటే మించి ఇంకా అడవిలో వాళ్లతో పాటు మావోయిస్టులు పోరాడుతున్నటువంటి తీరు, వాళ్ళపైన ఎంత నిర్బంధం కొనసాగుతుందో, ఎన్ని ప్రాణాలు పోయినాయో, ఎంత బాధాకరమో, ఇవాళ ఈ రాష్ట్రాన్ని ఎట్లా చూసుకోవాలనేటువంటిది ఒక బాధ మాత్రం మిగిలే ఉంది. అందుకని ఇంకా ఎంతకాలం ఇది అనేటువంటిది ఒక ప్రశ్న. ఇంతకుముందే మనం చెప్పుకున్నట్టు 69 మూమెంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి పెద్ద తలకాయలుగా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది మనకు ఎదురవుతూ ఉన్నారు. ఇప్పుడు కూడా కనబడ్డారు. వాళ్ళ బాధ కూడా ఇదే. ఇంకెంతకాలం అమ్మా, ఆనాడు మేము కష్టపడ్డాము మలిదశ తెలంగాణ ఉద్యమంలో, మీలాంటి వాళ్ళు కష్టపడి జైళ్ళ పాలై, కేసుల పాలై, ఇంకా ఎంతకాలం ఇట్లా, ఇది ఇంకా ఇట్లనే ఉంటుందా, ఇట్లనే కొనసాగుతుందా, ఇదే నిర్బంధం ఉంటుందా, ఇన్నే బాధలు ఉంటాయా అనేటువంటిది వాళ్ళు అడుగుతుంటే చాలా బాధ అనిపించింది. నిజంగా వాళ్ళు అంటే ఒక కాటికి కాళ్ళు చాపినటువంటి వాళ్ళు ఇట్లాంటి ప్రశ్నలు ఇంకా మన ముందు ఉంచడం అంటే ఈనాటి యువతరానికే కాదు, రేపటి తరానికి కూడా ఒక ప్రేరణలాగా, ఒక స్ఫూర్తిలాగా తీసుకొని మనమంతా అంటే ఏ విషయాన్ని ఎట్లా మర్చిపోతున్నారు చాలామంది. రాష్ట్రం అయితే వచ్చింది కదా అని నిమ్మకుంటే లాభం లేదు. ఇంకా మిగిలిపోయినటువంటి అంశాల మీద ఒక ప్రజాస్వామికమైనటువంటి శాంతియుతమైనటువంటి తెలంగాణ మనకు కావాలి. మన వనరులు మనకు దక్కే తెలంగాణ కావాలి. మన సంపద మనకు కావాలి. మన నీళ్లు, మన ఉద్యోగాలు, మన పిల్లల భవిష్యత్తు, ఇదంతా కూడా విద్య, వైద్యము ఒకటా రెండా, అటు ఆదివాసీలకు జరుగుతున్నటువంటి అన్యాయము, ఇది ఒకటి అని చెప్పలేము. అనేక అంశాలు ఇంకా మిగిలిపోయి ఉన్నాయి. అందుకనే ఈ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చే కంటే ముందు వాళ్ళు పెట్టినటువంటి మేనిఫెస్టోలో ఒక ప్రజాస్వామిక వాతావరణము, స్వేచ్ఛాయుత వాతావరణం అనేటువంటిది ఒకటి అంశం ఉంది. ఆ అంశాన్ని కూడా వీళ్ళు మర్చిపోయినారు. ఎక్కడికక్కడ చూస్తున్నాం మన ఏముందని. నిన్న కాక మొన్న మేము ఒక ఊరేగింపు చేస్తామని, ఆపరేషన్ కగారుకు వ్యతిరేకంగా గుండాలలో ఊరేగింపు చేస్తామంటే అరెస్ట్ చేస్తామంటున్నారు. అంటే ఒక ఊరేగింపుకు హాల్ మీటింగ్కు కూడా పర్మిషన్ లేదట. అసలు హాల్ మీటింగ్ అసలు ఎవరి పర్మిషనే అక్కర్లేదు. ఇంటర్నల్గా జరుపుకునేటువంటి మీటింగ్కి ఎవరు పర్మిషన్ కావాలి? ఎవరి ఇళ్లలో వాళ్ళు కూర్చొని చాలామంది కూడా మీటింగులు పెట్టుకుంటుంటారు. వాటికి కూడా మీ పర్మిషన్ కావాలా? ఎవరి పర్మిషన్ కోసం ఎందుకు ఉండాలి? దానికోసం ఇవాళ తెలంగాణ తెచ్చుకున్నది. ఇవాళ మేము ఏదైతే ప్రజలందరూ కోరుకున్నారో, అసలు ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా, ప్రజల అభిప్రాయాలకు వ్యతిరేకంగా, ఆదివాసీల యొక్క గ్రామ సభలకు వ్యతిరేకంగా, ఆదివాసీల యొక్క అభిప్రాయానికి వ్యతిరేకంగా ఇవాళ జరుగుతున్నటువంటి పరిపాలన, అటు దేశంలోనూ ఇటు రాష్ట్రాల్లోనూ కొనసాగుతున్నటువంటి తీరు, దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పాలకులు చేసేటువంటి ఆపరేషన్ కగారు పైన ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే మన రాష్ట్ర బార్డర్లోనే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇంతమందిని పొట్టన పెట్టుకుంటే, ఇంత హింసాకాండ కొనసాగుతుంటే, హింస, ప్రతిహింస, రాజ్యహింస, మరి చెప్పండి, రాజ్యహింసకు ఏం తేడా ఉందో చెప్పాలి మరి మీరు. అందుకని రాజ్యహింస కొనసాగిస్తున్నటువంటి మీరు ఇంకెంతకాలం కొనసాగించి ఎంతమందిని పొట్టన పెట్టుకుంటారు, ఎంతమందిని చంపుతారు? ఇవాళ ఈ దేశ ప్రజలపైన ఈ దేశ పాలకులే యుద్ధం చేసేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఏ దేశానికి ఇట్లాంటి దౌర్భాగ్య పరిస్థితి రాకూడదు. అందుకనే ఈ దేశం నాది, ఈ దేశ ప్రజలు నా వాళ్ళు, ఈ దేశంలో ఉన్న అడవులు మా ప్రజలకే చెందాలి, మా ఆదివాసీ బిడ్డలకే చెందాలి అంటున్నటువంటి నక్సలైట్ల మీద మీరు చేస్తున్నటువంటి ఈ మారణకాండ సరైందా? ఇప్పటికైనా ఆలోచించుకోవాలి, పునరాలోచించుకోవాలి.
ఇంతమంది చనిపోయారు. అందుకని ఆపరేషన్ కగార్ని వెంటనే నిలిపివేయాలని ఇవాళ మనం రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి అమరుల సాక్షిగా ఇవాళ అమరుల నిజంగా చాలామంది అంటున్నారు, ఇప్పుడు వాళ్ళు కూడా ప్రశ్నిస్తున్నారు, వాళ్ళ కుటుంబం వాళ్ళు కూడా, నంబాల కేశవరావు అన్న వాళ్ళ కుటుంబం కూడా ప్రశ్నిస్తుంది. నిజంగా వాళ్లే గనక ఆత్మలై ప్రేతాత్మలై వీళ్ళని పట్టి పీడిస్తే ఎట్లుంటుంది అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అంటే ఇది ఎంత బాధాకరం, అంటే ఎంత బాధతోటి వాళ్ళు మాట్లాడి ఉంటారు. కనీసం చివరి చూపు, ఆఖరికి మరణశిక్ష విధించినటువంటి ఖైదీని కూడా నీ చివరి కోరిక ఏమిటి అని అడుగుతారు. మరి అది కూడా మర్చిపోయి విస్మరించి మీరు చెప్పే విధానంలోనే అసలు మీరు అంటుంటారు కదా కర్మకాండాలు చేసుకోవాలి అనేటువంటిది, మరి ఆ శవానికి కర్మకాండాలు చేసుకునేటువంటి అవకాశం కూడా వాళ్ళకి ఇవ్వరా? ఇంత దుర్మార్గమైనటువంటి పాలన ఉంటుందా? ఈ పాలన కోసం ఇవాళ దేశ ప్రజలు ఆలోచిస్తున్నటువంటిది. అందుకనే దేశాన్ని పరిపాలిస్తున్న పాలకులు ఇవాళ ఒక్కసారి ఆలోచించి ఇప్పటికైనా నక్సలైట్లు పెట్టినటువంటి లేఖలకు స్పందించి ఇంకా ఏ ఒక్క ప్రాణం కూడా పోవడానికి వీల్లేదు. అటు ఆదివాసీల ప్రాణం కానీ, నక్సలైట్ల ప్రాణం కానీ, పోలీసుల ప్రాణం కానీ. ఈ మధ్యకాలంలో పోలీసుల ప్రాణాలు పోయినటువంటి దాఖలాలు కూడా ఏమీ లేవు. అంటే మీరు ఎక్కడికక్కడ పట్టుకొని విచక్షణారహితంగా కాల్పులు జరిపి పచ్చని అడవిని రక్తపు మరకలతోటి మీరు తడిపినటువంటి చరిత్రను ఈ దేశ చరిత్రలో అది మొత్తం కూడా ఒక దాన్ని ఏమంటారు మకిలి పట్టినట్టుగా అయిపోతుంది. అందుకని మీరు ఇప్పటికైనా దయచేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ప్రజా కళాకారులంగా ఈ దేశ పాలకులకి, ఈ రాష్ట్ర పాలకులకి మేమంతా కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీరు వెంటనే స్పందించాలి, వెంటనే ఆపాలి ఆపరేషన్ కగార్ని, సాయుధ పోలీసు బలగాలు వెనక్కి రప్పించాలి, శాంతి చర్చలు జరపాలి, ప్రజలకు ఒక శాంతియుతమైనటువంటి వాతావరణాన్ని నెలకొనేలా మీరంతా కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లనే ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఘటనలన్నిటిపైన సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. తెలంగాణ అంశానికి వస్తే తెలంగాణ ఉద్యమకారులు కళాకారులు కూడా గతంలో మేము తెలంగాణ కోసం పోరాటం చేసాం, గతంలో తెలంగాణ కోసం కాలికి గజ్జ కట్టినాం, గొంగడేసి ఊరూరు తిరిగినామని చెప్పేసి ఇంకా కూడా వాళ్ళకు గుర్తింపు రాలేదని చెప్పేసి బాధపడుతూ ప్రభుత్వాన్ని వేడుకుంటా ఉన్నారు. అట్లాంటి కళాకారులను గతంలోనే గుర్తించామని కేసీఆర్ చెప్తా ఉన్నాడు. ఇంకా మనం గుర్తించలేరు, మేము కూడా గతంలో కాలి గజ్జ కట్టిన వాళ్ళమని చెప్పేసి నిన్న ఇక్కడ నిరసన తెలపడం జరిగింది. వాళ్ళ తరఫున ఏం మాట్లాడతారు? తెలంగాణలో అంటే పాటకు పట్టం కట్టినటువంటి నేల ఇది, తెలంగాణ నేల. అటువంటి నేలపైన కళాకారులు మమ్మల్ని విస్మరించిండ్రు అనడమే పెద్ద నిరసన. అది మామూలు నిరసన కాదు. అది నిజంగా పాలకులకు స్పందించే హృదయం ఉంటే ఎప్పుడో స్పందించాలి. పోయిన ప్రభుత్వం స్పందించాలి, ఇప్పుడు కూడా స్పందించాలి, ఈ ప్రభుత్వం కూడా స్పందించాలి. గతం నుంచే వీళ్ళంతా కూడా బాధపడుతూ ఎక్కడికక్కడ నిరసన చేస్తూ ఉన్నారు. అసలు అంటే చాలామంది కళాకారులు, నిజమైన కళాకారులు ఉన్నప్పటికీ కొంతమంది మాత్రం పాట కూడా తెలియనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అందులో. కానీ బయట ఇంకా చాలామంది ఉన్నారు. సరే, వాళ్లకు పాట పాడటమే కాదు, వాళ్ళ స్కిల్స్ని బట్టి ఎక్కడో ఒక చోట ఏదో రూపంలో ఎక్కడో ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. అందుకే కేవలం ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాల్ని పాడాల్సినటువంటి అవసరం ఏం లేదు. మిగతా ప్రభుత్వ ఉద్యోగుల లెక్కనే వీళ్ళకు కూడా ఆ రకంగా ఏ డిపార్ట్మెంట్లో ఎక్కడెక్కడ ఇస్తే బాగుంటుంది అనేటువంటిది, ఏ రకంగా అనేటువంటిది అట్లా ఆ రకంగా చూపిస్తే కూడా బాగుంటుంది అనేటువంటిది మా అభిప్రాయం కూడా. అంతేకాకుండా వాళ్ళు కేవలం అంటే ఇంకో చోట పాడడానికి వీల్లేదు, ఇంకో చోట నిరసన చెప్పడానికి వీల్లేదు అనేటువంటిది కూడా ఆంక్షలు పెట్టడానికి వీల్లేదు. ఎందుకంటే మిగతా ఇప్పుడు టీచర్లు ఉన్నారు, టీచర్లు ఏమన్నా ఉంటే నిరసన తెలిపేటువంటి హక్కు వాళ్ళకు ఉన్నది. ఇవాళ బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే జీవించే హక్కు కోసం ఇవాళ పోరాడాల్సినటువంటి అగత్యం ఇవాళ ఉన్నది. ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. 75 ఏళ్ల స్వతంత్ర భారతం అని చెప్పబడుతున్నటువంటి స్వతంత్ర భారతదేశంలో ఇవాళ స్వాతంత్రం వచ్చిందని మనం నమ్ముతలేము. స్వాతంత్రం వచ్చింది అంటే ప్రశ్నించేటువంటి హక్కు మనకు ఉండాలి, ఇవాళ అడిగే హక్కు మనకు ఉండాలి. కానీ అడిగే హక్కు ఉందా? ప్రశ్నించే హక్కు ఉందా? ప్రశ్నిస్తే నేరం అయిపోతుంది. అర్బన్ నక్సలైట్లు అంటున్నారు, ప్రశ్నిస్తే అర్బన్ నక్సలైట్లు అంటున్నారు. ఇది ఎక్కడిదండి దుర్మార్గం? అందుకనే ఇది సరైంది కాదు. అందుకని కళాకారులకు న్యాయం జరగలేదు. అట్లనే ఇంకా చాలా ఏదంటే అమరుల కుటుంబాలకు న్యాయం జరగలేదు. అనేక అమరుల కుటుంబాలు చితికిపోయి ఉన్నాయి. ఇప్పటికీ ఒక శోభన్ అనేటువంటి అబ్బాయి గాయాల బారిన పడి ఆయన నేషనల్ ఛాంపియన్ కావాల్సినటువంటి అబ్బాయి ఇంటి మొత్తం మంచానికి పరిమితం అయిపోయినటువంటి పరిస్థితి కూడా ఉన్నది. అందుకనే ఒకటా రెండా అనేక గాయాలు ఉన్నాయి తెలంగాణలో. ఆ గాయాలన్నింటికీ కూడా పరిష్కారం దొరకాలంటే మరో పోరాటం చేయాల్సినటువంటి
అవసరం ఇవాళ ఏర్పడినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందుకోసం తప్పనిసరిగా మరో ఉద్యమానికి మనమంతా ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలన్నిటిపైన కేవలం ఇది ఇంతవరకే పరిమితమై లేదు. ఊర్లలోకి పోయి చూస్తే మనకు అర్థమవుతుంది. గంజాయితోటి, మద్యపానంతో అవన్నీ కూడా ఏరులై పారుతూ గంజాయి ఎక్కడికక్కడ విచ్చలవిడిగా అమ్ముతూ 13-14 సంవత్సరాల పిల్లలు నిర్వీర్యమైపోయి మంచానకు అతుక్కుపోయి మొత్తం కూడా మానవ మనుగడనే ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోతున్నటువంటి సందర్భం ఉన్నది. ఇక్కడ తాగడానికి పర్మిషన్లు ఇస్తారు, లైసెన్సులు ఇస్తారు. తాగిన తర్వాత వాళ్ళ దగ్గర కూడా వసూలు చేస్తారు. ప్రజలకు కూడా, తాగే వాళ్లకు కూడా కొంచెమన్న స్పృహ ఉండాలి. మాతోటి తాగబోయిస్తారు, మాకు తాగబోయించి తాగిన తర్వాత మళ్ళీ మా దగ్గర వసూలు చేస్తున్నారు అనేటువంటిది కూడా మీకు అర్థం కాకపోతే ఎట్లా? అందుకనే తాగడం కంటే తినండి, మంచి తిండి తిని ఇవాళ మొత్తం కూడా మీ జీవితాల్ని, మీ కుటుంబాల్ని, మీ పిల్లల భవిష్యత్తుని మీరు కాపాడుకోండి అని చెప్పేసి ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దయచేసి తాగుడుకు, గంజాయికి బానిసలు కావద్దు. పిల్లల భవిష్యత్తు చాలా ప్రమాదకరంగా మారిపోతుంది. రేపటి తరం అనేటువంటిది ఇంకా మిగలకుండా పోతుంది. అందుకోసం దౌర్భాగ్యం ఏంటంటే తెలంగాణలో అది జరగడం ఇంకా బాధాకరం. అంటే ఇక్కడ ఉన్నటువంటి పాలకులు దేని మీద దృష్టి పెడుతున్నారో మనకు అర్థమవుతుంది. అందుకోసం ఇప్పటికైనా ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ప్రజలకు విద్యా, వైద్యం కోరుకుంటున్నారు. ఇక్కడ యువతకు ఏదో రూపంలో ఎక్కడైనా ఒక చోట ఏ రకమైనటువంటి ఉద్యోగాలు ఎట్లా కేటాయించగలుగుతారు, ఏ రకంగా వాళ్ళ స్కిల్స్ ఎట్లా ఉన్నాయనేటువంటి ఆలోచించండి. అట్లనే నిర్బంధాన్ని కొనసాగించకుండా వాళ్ళు అసలు ఏం కోరుకుంటున్నారు? ఇవాళ ఆకలి ఉన్నది, పేదరికం ఉన్నది, అసమానతలు ఉన్నాయి, దోపిడీ ఉన్నది, పీడన ఉన్నది. ఇవన్నిటినీ వీటికి పరిష్కారం చూపకుండా నక్సలైట్లను నిర్మూలిస్తామని చెప్పేసి అనేటువంటి ప్రభుత్వాలు ఉన్నంత కాలం ఇది సరైనది కాదు అని చెప్పేసి మేము తెలియజేస్తాం. ఏదైనా కార్యాచరణ ఉండబోతా ఉందా త్వరలో? అందుకనే మేమేమంటున్నామంటే ఒక విశాలమైనటువంటి ప్రాతిపదిక మీద ఒక ప్రజాస్వామికమైనటువంటి వాతావరణం నెలకొనేలా, ఒక శాంతియుతమైనటువంటి వాతావరణం నెలకొనేలా, ప్రజలకు ఏం కావాలో అది కోరుకునేలా, ఇక్కడ సంపద ఇక్కడ ప్రజలకే చెందేలా మనం ఒక విశాలమైనటువంటి ప్రాతిపదిక మీద ఒక ఉద్యమాన్ని నిర్మించాల్సినటువంటి బాధ్యత తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళ మీద ఉంది. ముఖ్యంగా పోరాట శక్తులపైన ఆ బాధ్యత మరింతగా ఇవాళ ఉన్నదని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. పాటకు పట్టం గట్టిన నేల తెలంగాణ నేలో, జై తెలంగాణ బోలో. పాటకు పట్టం గట్టిన నేల తెలంగాణ బోలో, జై తెలంగాణ బోలో. ఆహా, పాటకు పట్టం గట్టిన నేల తెలంగాణ బోలో, జై తెలంగాణ బోలో. పాటకు పట్టం గట్టిన నేల తెలంగాణ బోలో, జై తెలంగాణ బోలో. ఆ పాట పుట్టుకే పని పాట, పాటంటే చెమట ఊట, పాటంటే నే ప్రజల పాట, పాటంటే నే ఉద్యమ ఊట, ఆ పాటంటే నే విప్లవ పాట, దోపిడి గుండెలో దించిన తూట. చోల్ పాటకు పట్టం గట్టిన నేల తెలంగాణ బోలో, జై తెలంగాణ బోలో. పాటకు పట్టం గట్టిన నేల తెలంగాణ బోలో, జై తెలంగాణ బోలో. గాలికి ఊగే గట్టి పొచ్చలను గట్టపరాలుగా చేసిన పాట, చెట్టు కొమ్మలకు ఊయల గట్టి కోయిల రాగం తీసిన పాట, నేల రాలిన చుక్కల నేరి దండల నల్లి గుండెలకేసిన, నేల రాలిన చుక్కల నేరి దండల నల్లి గుండెలకేసిన. చల్ తెలంగాణ పాటో, జన తెలంగాణ పాటో, తెలంగాణ పాటో, జన తెలంగాణ పాటో. పాటకు పట్టం గట్టిన నేల తెలంగాణ బోలో, జై తెలంగాణ బోలో. పాటకు పట్టం గట్టిన నేల తెలంగాణ బోలో, జై తెలంగాణ బోలో. కత్తులు నూరి గొంతున పెడితే నెత్తురు చిందిన త్యాగం పాట, సంకెళ్ళేసి బంధిస్తుంటే స్వేచ్ఛాగాలై వీచిన పాట, విశ్వమే మెలుకున్న ఆ చోట విముక్తి కోరుకున్నది పాట, విశ్వమే మెలుకున్న ఆ చోట విముక్తి కోరుకున్నది పాట. తెలంగాణ పాటో, జన తెలంగాణ పాటో, తెలంగాణ పాటో, జన తెలంగాణ పాటో. పాటకు పట్టం గట్టిన నేల తెలంగాణ బోలో, జై తెలంగాణ బోలో. పాటకు పట్టం గట్టిన నేల తెలంగాణ బోలో, జై
విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్